నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో ఈ 3 సినిమాలలో ఎప్పుడు నేను రాజు గారి గురించి కానీ శిరీష్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాజు గారు చెప్పిన మాటలు అవి నిజం. మేము ఎప్పుడు ఇలా ఓపెన్గా వచ్చి చెప్పకపోయినా రాజుగారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీతో సమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, హర్షిత కానీ, హర్షిత్ కానీ, ఆశీష్ కానీ, మేడం గారు కానీ అందరూ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మమ్మల్ని ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా నన్ను చూసుకోవడం అనేది నాకు రాజుగారితో ఆ జర్నీ ఉండడం కూడా నాకు అంటే ఒక మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ రాజుగారితో. సో నేను జూలై 4th తర్వాత నేను అది మాట్లాడతాను. కానీ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి నాకంటే కూడా ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు, ఆయనే శిరీష్ గారు. ఓకే అండి. సో ఎప్పుడు నేను డల్గా ఉన్నా ఎప్పుడున్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు చూస్తే చాలరా, నువ్వు ఆ సీన్ చూసావు కదా, ఆ సీన్ తీసావు కదా, అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు రాజుగారు. అంటే యాక్చువల్గా రాజుగారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అంటే మా మీద వదిలేస్తారు, అదేంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకోలేకపోతామనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. రాజుగారు నేను ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యాను అని అనుకుంటున్నాను 100%. కానీ ఆయన వేరే బిజీ వల్ల ఈ సినిమాకి కేటాయించకపోయినా శిరీష్ గారు ఎప్పుడు మా యోగక్షేమాలు కడుక్కొని మాకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసేసారు.